స్వార్థ పాఠ్యభాగం యాభై స్వార్థ ఆరాధ్యం 60 నుండి 69 అండి. 60 నుండి 69 వరకు కంగారు పెట్టాలండి. ఈ మాట విను, ఈ కఠినమైన మాట ఇది ఎవరు వెనక చెప్పుకున్నది. యేసు తన శిష్యులు దీనిని కూర్చి సరిపోతున్నారని కనుగొని కానీ ఇది వారు చెప్పారు, దీనివల్ల మీరు అవ్యక్తపరుచున్నారా? అలాగైతే మనిషి కుమారుడు మునుకున్న చోటులకు ఎక్కువ మీరు చూసి వెడలే ఆత్మీయ జీవింపజేస్తున్నది. శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెబుతున్న మాటలు ఆత్మీయ దేవుని ఉన్నది. మీలో విశ్వసించిన వారి వల్ల ఉన్నారని వారికి చెప్పింది. విశ్వసించి వారు ఎవరు? తను అప్పగించుకోవాడు ఎవరు? మొదటి యేసుకు తెలియదు. మరియు ఆయన తండ్రి చేత వారిని కృపడుతుంటే ఎవడను నా యొక్కకు రాగలేదు. ఈ పేతురు బట్టి మీకు చెప్పినట్టు అప్పటి నుండి ఆయన శిష్యులు అన్నింటినీ వెలిగించి మరి ఎన్నడూ ఆయన వెంబడలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవడం ఉన్నారని సీమోను పేతురు ప్రభువా, ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవం మాటలు కలవాడు.